హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మటన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ మటన్ కర్రీ ఎప్పుడు చేసినా టేస్టీగా కుదరాలి అంటే మీరు డెఫినెట్గా ఒకసారి ఇలా ట్రై చేయండి. అండ్ ఈ మటన్ కర్రీ అన్నం, చపాతీ, బగారా రైస్, పుల్కాలోకి చాలా బాగుంటుందండి. అండ్ సింపుల్ వేలో ఎలా చేయాలో చూపిస్తాను. ఎవరైనా సరే చాలా ఈజీగా చేసేయొచ్చండి. అండ్ ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్లోకి 2 స్పూన్ల వరకు ధనియాలు, ఒక ఫుల్ స్పూన్ గసగసాలు, ఒక పావు స్పూన్ లవంగం, అలాగే ఒక పావు స్పూన్ దాల్చిన చెక్క, అండ్ అలాగే ఒక స్పూన్ జీలకర్ర, అండ్ కంపల్సరీ ఇందులోకి 2 ఎలాచి, అండ్ అలాగే ఒక 10 వరకు జీడిపప్పులు తీసుకోనండి. జీడిపప్పులు అనేది మిస్ అయ్యొద్దు అనమాట. మనకి గ్రేవీ అనేది చాలా ఎక్కువగా టేస్టీగా బాగుంటుంది. ఇలా మెత్తగా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా పట్టేయండి. అండ్ ఇప్పుడు దీనికోసం ఒక ఫుల్ కప్పు వరకు ఆనియన్స్ని ఇలా చాప్ చేసుకోండి. అండ్ అలాగే ఒక 6-7 వరకు పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఏదైనా పాత్ర పెట్టుకొని ఒక 5 స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోనండి. 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఇవి కొంచెం బాగా మగ్గనివ్వండి. అండ్ ఇవి కొంచెం మనకి కలర్ చేంజ్ అయ్యి మగ్గిన తర్వాత ఇందులోకి శుభ్రంగా క్లీన్ చేసుకున్న మటన్ని యాడ్ చేసుకోనండి. నేను ఇక్కడ 1/2 kg వరకు మటన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని మటన్ని యాడ్ చేసుకున్నాను. అండ్ ఇందులోకి 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోనండి, ఫ్రెష్ది. అండ్ అలాగే ఒక పావు స్పూన్ పసుపు, అండ్ అలాగే 2 గరిటెల వరకు నేను ఇక్కడ పెరుగును తీసుకున్నానండి. ఈ 3 కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోనండి. మటన్కి పట్టే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మూతను పెట్టేసుకోనండి. ఇది ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే మనకు మటన్లో నుంచి వాటర్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఉడుకుతుంటే పెరుగు యాడ్ చేసాం కాబట్టి. సో దీన్ని ఒకసారి మిక్స్ చేసుకోనండి బాగా. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని యాడ్ చేసుకోనండి. కాజు గసగసాల పేస్ట్ని యాడ్ చేసుకొని అండ్ ఇందులోకి మీ స్పైసీనెస్ తగ్గట్టుగా కారం అనేది యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఫస్ట్ 1.5 స్పూన్ వరకు కారం యాడ్ చేశాను. అండ్ మళ్ళీ కూడా ఒక స్పూన్ యాడ్ చేశాను. మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకుంటే సరిపోయిద్ది. అండ్ ఆ తర్వాత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 2 స్పూన్ల వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాను. ఇది పూర్తిగా కలిసే విధంగా అన్ని స్పైసెస్ కూడా మటన్కి పట్టే విధంగా ఒకసారి బాగా కలిపేసుకోనండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇది కొంచెం ఇలా మగ్గనివ్వాలన్నమాట. మగ్గిన తర్వాత ఆల్మోస్ట్ ఇందులోకి మనం వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ వాటర్ అనేది మటన్ మనకి ఉడకడానికి ఎక్కువ టైం పట్టింది కాబట్టి మటన్లో వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలండి. నేను ఇక్కడ ముక్క మునిగే వరకు చూసారు కదా, ఆల్మోస్ట్ కొంచెం ఎక్కువగానే తీసుకొని ఇది బాగా దగ్గరగా అవనివ్వండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాగా దగ్గరగా వాటర్ అనేవి ఎగిరిపోయే వరకు కూడా మటన్ చక్కగా పర్ఫెక్ట్గా ఉడికే వరకు కూడా మంటను తగ్గించి పెట్టుకొని ఉడికించుకోండి. చూసారా, ఇంత దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ఒక ఫుల్ స్పూన్ వరకు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవడమే. ఆ తర్వాత ఇందులోకి కావాలనుకుంటే కొంచెం గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి, లేదంటే మటన్ మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోయిద్దండి. మనకు కొంచెం సేపు చల్లారిన తర్వాత ఇంకా దగ్గరగా అయింది కాబట్టి. సో చాలా పర్ఫెక్ట్గా కొత్తగా ఎవరైనా ట్రై చేసేవాళ్ళు ఇలా చేశారంటే చక్కగా పర్ఫెక్ట్గా రైస్, చపాతీ, పుల్కాలోకి చాలా చాలా టేస్టీగా బాగుంటుందండి. అండ్ మీరు కూడా ఒకసారి డెఫినెట్గా మటన్ తెచ్చుకున్నప్పుడు ఇలా ట్రై చేస్తారనుకుంటున్నాను. అండ్ డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. అండ్ మరి వీడియో చూసారు కదా, అండ్ మీరు డెఫినెట్గా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. బాయ్ బాయ్.